గత కొంతకాలంగా ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నటువంటి భారతదేశ రైతాంగ ఉద్యమం నిన్న ఉచ్చదశ చేరుకుంది. ఆ ఉద్యమం మీద నరేంద్ర మోడీ హర్యానా బోర్డర్లో కాల్పులు జరిపి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. శుభకిరణ్ అనే యువ రైతుని బలి తీసుకోవడం జరిగింది. ఇప్పటి గతంలో 3 నెలల చట్టాలు చేసుకొచ్చిన నరేంద్ర మోడీ ఆ 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పి దాదాపుగా సంవత్సరం పాటు దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా లక్షలాది మంది రైతులు చేసిన ఆందోళనకి తలొగ్గి మొట్టమొదటిసారి ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవడం చెప్పడం జరిగింది. ఆ రోజునే వ్యవసాయ పంటలకి కనీస మద్దతు ధర అమలు చేయాలని చెప్పి చట్టం చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆ హామీని కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాలుగా సాగినటువంటి క్రమంలో ఆ చట్టం కనీసం వ్యవసాయ దానికి మద్దతు చట్టాన్ని తయారు చేయాలని చెప్పినప్పటికీ కూడా దాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించిన దానికి నిరసనగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా రైతాంగ ఉద్యమం మళ్ళీ మొదలైంది. ఉద్యమం నిన్న లక్షలాది మంది ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలో అక్కడ హర్యానా గవర్నమెంట్ ఒక యువ రైతుని బలి తీసుకోవడం జరిగింది. దాని నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. భారతదేశం వ్యవసాయక దేశం, 60% దేశం వ్యవసాయం మీద ఆధారపడే దేశం. అలాంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకి బౌళ జాతి సంస్థలు కట్టబెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ రైతాంగం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ ఉద్యమం మీద దాడి చేసిన నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికలు తప్పనిసరి గుణపాఠం నేర్పి భారతదేశ రైతాంగం చేస్తున్న ఉద్యమానికి అనుకూలంగా ప్రజా తీర్పు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను.